తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకి ఫిలిం లిటరసీ పెరిగిపోయింది. The generation change, your relatability will go down for sure. And as long as you are not collaborating with the new writers and directors, you can't survive. We are dealing with something like POCSO. Everybody knew, but we all ఏకీభవించింది ఏంటంటే ఇదొక మంచి సినిమా. అరే ఏంద్రా అట్లా కొడుతున్నాడు ఏంద్రా వాడు అన్న అంటే అన్న మన క్యారెక్టర్ అదే కదా అన్న అన్నాడు. మళ్ళీ అమ్మాయి కూడా వాడి చేత కొట్టించేది పెట్టించి బ్యాలెన్స్ చేసాం, కానీ అమ్మాయి సరిగ్గా కొట్టలే. ఆ రోజు కనుక ఆ సినిమా హిట్ అయ్యి నేను రాంగ్ అయితే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయా. బాగాలేదు అని అక్కడ బయటకు వచ్చిన వాళ్ళ ఫేస్లో రియాక్షన్ అర్థం అవ్వగానే అప్పుడు నేను కాల్ దగ్గర వేసుకున్నాను. ఓకే, నా జడ్జ్మెంట్ వర్కౌట్ అయింది. ఇప్పుడు వస్తున్న జనరేషన్ ముందు సూపర్ స్టార్స్ ఉండరు, బికాస్ వాళ్ళకి నేను ఇంకొక మనిషిని అడ్మైర్ చేసేది ఏంది అనే ఫీలింగ్లో ఉన్నారు. 200, 250, 350 నేను ఇస్తున్నాను యాజ్ అన్ ఆడియన్స్ మెంబర్. నాకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుందా లేదా, నాకు ఆ వాల్యూ ఆఫ్ సర్వీస్ ఉందా లేదా, డిమాండ్ సప్లై సింపుల్. ప్రభాస్ గారు స్పిరిట్ మూవీకి ఏ లెన్స్ వాడుతున్నామో అదే లెన్స్ నాకు కావాలని మిడ్ రేంజ్ సినిమా డిఓపీలు కూడా అడుగుతున్నారు. అది రోజుకి ₹1,00,000 పే చేయాలన్నా పర్లేదు సార్, మీరు వెళ్ళి మాట్లాడి తగ్గించుకొని రండి. తగ్గించుకోగలుగుతున్నావా లేదా అనేది నీ స్ట్రెంత్ మీద డిపెండ్ అయి ఉందని మనకే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి పంపిస్తుంది. డైరెక్టర్గా ఉన్నప్పుడు మనము ప్రొడ్యూసర్గా ఆలోచించవద్దు. నేను అలా ఆలోచించడం మొదలు పెడితే ఏమైందంటే మామూలు ఆర్టిస్టుడు హెయిర్ డ్రెస్సర్ కూడా, అసిస్టెంట్ కూడా, గొడుగు పెట్టాడు కూడా, తిండి పెట్టేటోడు కూడా, ఏందండి వాట్ ఈస్ దిస్? అరవింద్ గారు లాంటి ప్రొడ్యూసర్ అయినా ప్రతి సినిమా ఫైనాన్సే తెచ్చుకుంటారు, సినిమా బాధ్యతగానే తీస్తారు. ఫ్లాప్ అవుతేనే ఆస్తులు అమ్ముకొని రీపే చేస్తాం. పైరసీ లేకపోతే రాజువేడ్ రాంబాయ్ కానీ, కోర్ట్ మూవీ కానీ, ఇది కానీ 100 crores పోస్టర్ వేసుకున్నాం. Technically, we are the biggest blockbuster. Finally, after every taxes and all, they have some 10 rupees left between the two partners. And the 10 rupees లో ఇంకా 6 వచ్చింది. మాకేం గ్లామర్ ఉన్న క్యారవాన్ మీ క్యారవాన్ కూడా ఉండదు కదా, కరెక్టే. రెండు థైలాండ్ షూట్ మ్యామ్, అందరు కార్స్ ఉన్నాయి. ఐ సెడ్ ఐ టేక్ మై ఓన్ టుక్ నో ప్రాబ్లం వేర్ ఎవర్ ఇట్, బట్ ఐ సేవ్ దట్ లిటిల్. ఓకే, మేబీ ఇట్స్ లిటిల్, బట్ ఐ సేవ్ దట్ కాస్ట్ మ్యామ్. టాక్సేషన్స్ అన్ని పోతే ఏం రాదండి. మాక్సిమం అంటే ఒక కారు కొనుక్కోగలుగుతారు అంతే, ఒక బిల్డింగ్ కూడా ఎవడు కొనలేడు.